ఈనాటి ఈ దేవాలయంలో విద్యాలయం అంటేనే దేవాలయం. ఆ దేవాలయాన్ని నడిపించే ప్రతి గురువు కూడా దేవుళ్ళే. వీళ్ళందరికీ మొట్టమొదటిగా పాదాభివందనాలు చెబుతూ విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఒక స్థానం ఏర్పడాలి అంటే కోరుకుంటుంది. ఆ స్థానం ఎటువంటిది అంటే విద్య నేర్పే ఉపాధ్యాయునిగా ఒక స్థానం అన్నది అతి గొప్ప స్థానం. ఏంటి అంటే ఉపాధ్యాయుని స్థానం. కొన్ని లక్షల మందికి వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి రిటైర్మెంట్, అంటే చట్ట ప్రకారం రిటైర్మెంట్ ఉంటుంది, కానీ వాళ్ళ జీవితకాలం కూడా మనకు ఉపాధ్యాయులే. అటువంటి ఉపాధ్యాయులు వృత్తి అన్నది మన భవిష్యత్తు. ఆనాడు ఇప్పుడు మరి గురువులందరూ కూడా ఏ వయసులో ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో తెలియదు, కానీ మరి ఇవే రోజుకు కూడా అనేక తరాలు, ఈరోజు మీరు చేస్తుంది 25 సంవత్సరాల వార్షికోత్సవం. మీరు ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళి 25 సంవత్సరాలు అయిపోయింది. మరి మీలాగే ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ బయటికి వెళ్తూ వాళ్ళందరూ కూడా ఒక టైం వచ్చేసరికి అందరినీ కూడా గుర్తు పెట్టుకునేది ఏంటంటే ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయ వృత్తి అన్నది మరి భాగంగా మరి అందులో వ్యాయామ ఉపాధ్యాయునిగా నాకు ఇటువంటి అవకాశం రావడం అన్నది దేవుడిచ్చిన వరం నాకు. ఎందుకంటే రాజకీయాలన్నీ చూసాం, కానీ పిల్లలందరికీ కూడా నాన్నగారు ఒకప్పుడు మాస్టర్ అయితే ఎంఎల్ కాలేజీలో, మరి నాకు అనువంశికంగా వచ్చింది ఇక్కడ స్కూల్లోనూ కాలేజీలోనూ కూడా పనిచేసి మాస్టర్ అనిపించుకునే ఒక పిలుపుని పొందగలిగే అదృష్టం అంటే నాకు భగవంతుడు నిజంగా అదొక వరం కింద ఇచ్చాడు. ఒకప్పుడు మాకు ఏఎంఏ స్కూల్ గురించి చెప్తారు, ఇది ఒక కార్పొరేట్ స్కూల్, ఫీజుల్లో మాత్రం కాదండోయ్, ఎడ్యుకేషన్లో ఒక కార్పొరేట్ స్కూల్ ఇది. మేమేంటంటే చిన్న స్కూల్, ఎంజేఎస్ స్కూల్. మాకు మీకు ఒక పోటీ ఉండేది. మీదన్నీ స్టేట్ ర్యాంకులు అయితే మాకు జిల్లా ర్యాంకులు వచ్చేవి. మరి అటువంటి టైంలో మీతో ఏ విధంగా పోటీ పడాలనే ఉద్దేశంతో చదువులో పోటీ పడలేకపోయాం, కానీ క్రీడల్లో మాత్రం ఎటువంటి విధంగా సరే పోటీ పడాలనే ఉద్దేశంతో ఇంటర్ స్కూల్ మీట్స్ స్టార్ట్ అయ్యి ఒక కసితో ఒక పోటీ ఇవ్వాలి ఒక స్కూల్కి అన్న ఉద్దేశంతో ఆ వేళ క్రీడలు 8th క్లాస్లో స్టార్ట్ చేసిన క్రీడలు ఈవేళ క్రీడాకారునిగా వ్యాయామ ఉపాధ్యాయునిగా మరి ఈ స్థానంలో నిలబెట్టింది అంటే ఆ వేళ పోటీతత్వమే. అదే చదువు కూడా ప్రతి ఒక్కరూ కూడా చదువులో నిష్ణాతులై ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎదుటి వ్యక్తితోటో వ్యవస్థతోటో ఒక పోటీతత్వం ఉండాలి. ఆ పోటీతత్వం ఉన్న రోజు డెఫినెట్గా మనం రీచ్ అవ్వగలం. మనమే కాదు, ఈవేళ చాలామంది ఇందులో వ్యాపారస్తులు ఉంటారు, ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా మరి పుట్టి పెరిగిన తర్వాత ఊహ వచ్చిన తర్వాత చదివే స్కూళ్ళు మాత్రమే ఒక్కసారి గుర్తు పెట్టుకుంటే కాలేజీలు మనకు కూడా గుర్తుండవు. ఎందుకంటే కాలేజీల్లో ఎక్కడా కూడా నాకు తెలిసి కాలేజీల్లో ఇటువంటి పిక్నిక్స్ ఉండవు. ఒక్క స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రమే ఇది పిక్నిక్లకి ఒక స్పాట్ అన్నది మనం గర్వంగా చెప్పుకోగలం. ఎందుకంటే కుటుంబాలతో కలిసి పిక్నిక్ చేసుకోవడం అనేది చాలా ఆనందదాయకం. మరి అటువంటి సందర్భంలో ఎక్కడెక్కడో మరి రిటైర్మెంట్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, కానీ ఏంటంటే వీళ్ళు రిటైర్ అవ్వలేదు. మనతో పాటు మనకు విద్యార్థులే వీళ్ళు ఇప్పటికీ కూడా స్టిల్ విద్యార్థి ఎవరైనా ఉన్నారంటే జీవితకాలం ఉన్నారంటే వాళ్ళు ఒక్క ఉపాధ్యాయులు మాత్రమే. అటువంటి దానిలో ఈవేళ నాకు ఈ గౌరవాన్ని, ఎందుకంటే ఇది లాస్ట్ టైం కూడా ఒక 25 years బ్యాచ్ ఇది
పిక్నిక్ అటెండ్ అయ్యాను. మరి ప్రతిసారి బయట నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇటు అటు చూస్తాను. ఎందుకంటే రెండిటిలో పనిచేసిన ఒక అనుభూతి ఎప్పటికీ కూడా శాశ్వతంగా పోయే వరకు కూడా గుర్తుంటుంది ఇది. మరి అటువంటి వృత్తిలో ఇవాళ మమ్మల్ని కూడా గౌరవించి ఒక టీచర్గాను, టీచర్ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా రమారమి నాకు చాలా దగ్గర వాళ్ళే, అందరూ కలుస్తుంటారు, చాలామంది కలవని వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా మీ కుటుంబాలన్నీ కూడా ఈ దేవాలయాన్ని ఒక్క విషయం, ఎక్కడైనా మనం ఉన్నాము అంటే మనం ఒక వృద్ధిలోకి వచ్చిన తర్వాత మనం 10 మందికి ఏం చేస్తున్నాం అన్నది మనకు కాదు, కనీసం ఒక్కరికైనా ఉపయోగపడితే అది జీవితం జన్యం. మిమ్మల్ని దయచేసి నేను ఒకటే కోరుతున్నా, విద్యార్థులుగా ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ వెనుకబడిన స్థానంలో కూడా చాలామంది ఉంటారు. మీ క్లాస్మేట్స్లో వాళ్ళ పిల్లల చదువులకి సహాయం అంటే ఏదైనా ఉందంటే స్కూల్స్ డెవలప్మెంట్స్కి ఇస్తుంటారు. నేనైతే దానికి వ్యతిరేకం. ఎందుకంటే వాటికి అసోసియేషన్లు ఉంటాయి, వాటిని స్థాపించిన వాళ్ళు ఉంటారు, మేనేజ్మెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది వాటిని స్థాపించిన వాళ్ళు చూసుకుంటారు. కానీ మనతో చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు ఆర్థికంగా పాడైపోయి ఉంటారో, వాళ్ళ పిల్లల చదువులు కష్టంగా ఉంటుందో వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివించగలిగితే మన ధర్మం. దయచేసి ఒక్కటే చెయ్యగలిగితే మనం కాదు, మనతో ఉన్న పిల్లల మన తోటి విద్యార్థులు, మన ఫ్రెండ్స్ తాలూకా పిల్లల్ని కూడా మనం ఒక స్థాయిలో నిలబెట్టిన వాళ్ళు అవుతుందని చెప్తూ, మరి నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతంగా స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. జవీర్ గారు ఒక ½ అవర్ మీరు చెప్పినట్టుగానే ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో నేను ఇప్పుడు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఏపీ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో, యాజ్ వెల్ గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. నాకు మా హస్బెండ్ కస్టమ్స్లో చేస్తున్నాడు, అసిస్టెంట్ కమిషనర్గా చేస్తున్నాడు విజయవాడ. నాకు 2 కిడ్స్. ఆహిల్ పెద్దోడు 8th క్లాస్ చదువుతున్నాడు, ఆర్యన్ చిన్నోడు 4th క్లాస్ చదువుతున్నాడు. నేను ఇప్పుడు గుంటూరులో స్టే చేస్తాను. షూర్, తెలంగాణ, ఏపీ, ఎవ్రీథింగ్. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ. కిరణ్ మై అంటే బాగా తెలుస్తుంది. డి సెక్షన్లో చదివాను 8th, 9th, 10th. నేను ప్రజెంట్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా వైఫ్ కూడా ఎంప్లాయీ, బ్యాంక్ ఎంప్లాయీ. 2 పిల్లలు అండి. పెద్దోడు 8th క్లాస్, చిన్నోడు LKG. మిమ్మల్ని అందరినీ ఇలా చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు భానుప్రకాష్, 10th క్లాస్ బి సెక్షన్లో చదివాను. ప్రజెంట్లీ నేను పాలకొల్లో స్టే చేస్తున్నాను యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్. వైఫ్ తను కూడా డాక్టరే, సర్జికల్ ఆంకాలజిస్ట్. తను ప్రజెంట్ రాజమండ్రిలో చేశారు. 2 పిల్లలు, 2 పాపలు, ఒక 3 years, ఒకరు 1 year. గాంధీ ఏ సెక్షన్ నేను, మా పాప ఇషిత 7th చదువుతుంది. నేను చెన్నైలో ఉంటున్నా. నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేపిస్తూ ఉంటాను. మా హస్బెండ్ ఎలాంటి షిప్ యార్డ్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. గురువులకి, పెద్దలకి, పూజ్యులకి, మా తోటి విద్యార్థులకి అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. నేను 10th ఏ సెక్షన్లో చదువుకున్నాను. నేను మీకు అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఇక్కడ బలరామ్ గారు అని ఉండేవారు. మన ఎగ్జామ్స్ టైంలో కానీ ఫిజికల్ సైన్స్లో ఎక్కువ ల్యాబొరేటరీలో ఉండేవారు బలరామ్ గారు. వాళ్ళ అబ్బాయిని నేను, నా వైఫ్ శాలిని. నేను ఇప్పుడు సీనియర్ కార్పొరేట్ ఏజెన్సీ మేనేజర్గా చేస్తున్నాను. HDFC లైఫ్లో ఎంటైర్ ఏపీ, తెలంగాణలో వర్క్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో గుడ్ ఆఫ్టర్నూన్. సో ముందుగా గురువులందరికీ పాదాభివందనం.
చాలా సంతోషంగా ఉంది. కొంచెం లేట్ అయింది. ఐ థాట్ సో టు బీ ఎర్లీ అనుకున్నాను, కానీ రావడానికి అవ్వలేదు. సో నిన్నే వచ్చాను నేను. నా పెద్ద కూతురు జాహ్నవి 9th స్టాండర్డ్ చదువుతుంది. నా చిన్నది సిరి 5th స్టాండర్డ్ చదువుతుంది కసింకోట సెయింట్ జాన్ స్కూల్లో. నేను గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బెంగళూరులో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క అడుగు ఏమైతే మేము ఇక్కడ వేసామో అవన్నీ కూడా నేను ఈ స్టేజ్లో ఉండడానికి నాకు చాలా హెల్ప్ చేసాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ లర్నింగ్. ఈరోజు కూడా అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. దివాకర్ గారికి స్వాగతం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడు. ఈ ప్రోగ్రామ్కి బ్యాక్గ్రౌండ్ ఎంతో మంది వర్క్ చేశారు, ఎస్పెషల్లీ వాసు. సో అలాగే బిహైండ్ ద స్క్రీన్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ ఇంతమంది పీస్ఫుల్గా కూర్చొని ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి మీ అందరి సంతోష్, వాసు, మురళి అండ్ సారీ ఎక్స్క్యూజ్ కొంతమంది పేరు నాకు గుర్తు రావట్లేదు. బట్ స్టిల్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. So thank you very much for making this a special day very special to every one of us. So thank you very much one and all. Thank you. మీ టీచర్ని కాదు, మీకు చదువు చెప్పి మీ మంచి కోరిన వాళ్ళు మీ టీచర్సే. నేను కేవలం మీ అందరూ కూడా మా బాధ్యత మేము నిర్వర్తించాం. అయినా అభిమానంతో మీరు అందరూ కూడా ప్రతి సంవత్సరం పిలుస్తూ ఉంటారు. మేము ఎందుకు వస్తామంటే మీరెవరో చిన్నప్పుడు మిమ్మల్ని మేము గుర్తుపట్టలేము, మీ మాస్టర్లు తప్ప మేము ఎవరో గుర్తుపట్టలేము. కానీ ఈ మన స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఏ స్థాయిలో వాళ్ళు ఎదిగారు అని తెలుసుకోవడం కోసం. అలా మీరందరూ మంచిదే కార్యక్రమం. నేను ఎప్పుడు మనంతా చెప్తుంటాను, ఫస్ట్ మీరు ఎవరో ఏ క్లాస్లో చదువుతున్నా ఇచ్చేదారు, ఎంతవరకు మీరు ఏ స్థాయిలో ఉన్నారో మాకు చెప్తే మేము అందరూ ఆనందపడతామని చెప్పి నేను ఎప్పుడు చెప్తుంటాను. అదే కార్యక్రమంకి నేను ఇప్పుడు వచ్చాను. నేను ఏదో వేరే కార్యక్రమం ఉండడం వల్ల అక్కడ కొద్దిగా హెల్ప్ ఇప్పుడు వచ్చాను, క్షమించండి. మీరందరూ మంచి కార్యక్రమం, మీరందరూ భవిష్యత్తులో ఏఎంఏ స్కూల్ విద్యార్థులుగా మేము చాలా గొప్ప స్థాయిలో ఉన్నామని చెప్పుకునే పద్ధతిలో ఉండాలి. లాస్ట్ టైం 3 నెలల కింద 4 నెలల కింద చేశారు. చాలా మంచిగా కుర్రోళ్ళు ఎవరో వేస్తాను అని కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఇక్కడ అనకాపల్లి సబ్ రిజిస్ట్రార్ గారు మన స్కూల్ స్టూడెంట్ అని చెప్పి అంటే చాలా ఆనందం, చాలా మంది చేతులు కట్టుకుని నిలబడతారు. ఎందుకంటే అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యావో అలా చాలామంది చాలా అక్కడ మన టీచర్స్ చూసిన వెంటనే వాళ్ళు ఎంతో ముందుకెళ్ళి మనం సహకరించి మనకు ముందుకు తీసుకెళ్తారు. అలా మీరు అందరూ మంచిగా ఉండాలని, మీరు మీ పిల్లలు చాలా గొప్పగా స్థాయికి ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దివాకర్ గారు చూడండి. జితేంద్ర వచ్చాడా? జితేంద్ర, బొడ్డేడు సంతోష్. అందరికీ ముందుగా నమస్కారం అండి. నా పేరు బొడ్డు రాజేష్, మా మిస్సెస్ పేరు అనుష, పెద్ద అబ్బాయి పేరు శ్రీ రుత్విక్, చిన్నోడి పేరు రామాదిత్య. నేను లోకల్లోనే ఉంటున్నాను, వ్యాపారం చేస్తున్నాను. అయితే ఇవాళ ఏంటంటే జైవీరెడ్డి గారికి చిన్న కానుక ఇద్దాం అనుకుంటున్నాం. మేము అన్నయ్య చాలా రోజులు పెట్టి గుడి కష్టపడి కడుతున్నారు. 1 లక్ష రూపాయలు డొనేషన్ మా అబ్బాయి పేరుని ఇస్తున్నాను. అది చెక్ తెమ్మని చెప్పాను, మా మిస్సెస్ తేలేదు. రేపు అన్ని గారు మీకు అందజేస్తానండి. జయవీర్ గారిని ఎక్కడ పడేయాలి అక్కడ పడేసాడు రాజేష్. గుడి అనగానే ఆయనకి ఎంత ఇష్టం, ఆ గుడి మీద పెట్టాడు. ఇంకోటి ఏంటంటే జయవీరెడ్డి మా పెద్ద అబ్బాయి కూడా బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. సరే ఉంటానండి, అందరికీ నమస్కారం. నా పేరు భాగ్యలక్ష్మి. నేను శ్రీ సెక్షన్లో చదువుకున్నాను. చదివింది కంటే ఆడింది ఎక్కువ. నాకు గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ చదువు అప్పుడు ఏదైతే మిస్ అయ్యానో నాకు ఇప్పుడు బాగా తెలుస్తుంది. నేను హౌస్ వైఫ్. మా ఆయన గారు రైల్వే సెక్షనల్ ఇంజనీరు. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 బాబు. పెద్ద పాప పేరు తనుజ, చిన్న పాప పేరు రష్మిక, నెక్స్ట్ బాబు పేరు విశాల్. హ్యాపీగా ఉన్నాం. ఓకే. లక్ష్మీనారాయణ చిన్నాడు
బాల్యమిత్రులందరికీ వందనం, నా అభివందనం. నేను మీ అందరిలో చూడడం చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ 25 years it's been so much pleasure to see you all. So this is my family and I am Santosh Bodeda from D section and she is Saraswati, my wife, and she is Suhani, my daughter, 6 years old, and he is Sarosh, he is 2.5 years old now. Thank you guys, thank you so much. Let's enjoy together. గణపతి సువర్ణ వేగి సువర్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. ముందుగా నేను ఈ పొజిషన్లో ఉన్న మా ఉపాధ్యాయులకి నా పాదాభివందనం అండి. అంటే నాకు రోల్ మోడల్స్ చాలామంది ఉన్నారు, కొండమాస్టర్ స్కూల్ దగ్గర నుంచి ఏఎంఏ స్కూలు అన్నింట్లోనూ టీచింగ్ అన్నది నాకు ఎడిక్ట్ అయిపోయింది అంటే కంప్లీట్గాను. ఇప్పుడు నేను శ్రీ చైతన్య ఐఐటి ఫ్యాకల్టీగా చేస్తున్నానండి. విశాఖపట్నం ఎన్ఏడి రిప్రజెంట్ అనకాపల్లిలో ఉన్నానండి. వచ్చేసరికి మా మిస్సెస్ కూడా విజ్ఞాన ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ అండి. రెండోది మా పాప విజయశ్రీనిధి, 2nd క్లాస్ వాసవి బాలవిహారం చదువుతుంది. బాబు అండి 3 year కిడ్, ఇంట్లో ఉన్నాడు అట్ ప్రజెంట్. సో మళ్ళీ ఇలా కలుస్తాము, ఇంత అందరినీ మా ఫ్రెండ్స్ అందరిని చూస్తానేసరికి నాకే ఆశ్చర్యంగా ఉంది. అసలు గ్రూప్లో 2nd B సెక్షన్ అనే గ్రూప్ కూడా నాకు అసలు ఏం తెలియదు. మా అడపా చిరంజీవి ఫోన్ చేసి మరి యాడ్ చేస్తున్నారా మన ఫ్రెండ్స్ అని చెప్పి సంతోష్ కూడా ఒకసారి ఒకనొకప్పుడు అంటే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారని చెప్పి లాస్ట్ మన సంతోష్ కూడా చెప్పాడు. సో నేను ఇంతమందిని మళ్ళీ నేను ఇంక గ్యాదర్ అవుతాను, ఎంతమంది ఫ్రెండ్స్ని మళ్ళీ నేను కలుస్తాను అన్నది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ప్రతి ఒక్కరికి చాలా చాలా కంగ్రాచులేషన్స్ అండి. నన్ను ఇలాగా ఇక్కడ తీసుకొచ్చినందుకు ముందుగా మన వాసుకి, మన సంతోష్ అప్పారావుకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. He's working for Nippon India Mutual Funds as a regional head for AP. నాకు ఒక పాప ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుంది. నేను ప్రీవియస్లీ యాక్చువల్లీ రవీంద్ర భారతి స్కూల్లో అకౌంటెంట్ అండ్ తర్వాత సుందరం ఫైనాన్స్లో అకౌంటెంట్గా చేశాను. ప్రెజెంట్ అయితే హౌస్ వైఫే, పాప చిన్నదని. సార్ అంతే. హాయ్ ఆల్ సార్. అందరికీ థ్యాంక్ యూ. నా పేరు మోహన్, నేను D సెక్షన్ ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాను. చిన్న వైఫ్ అనుష, చిన్న పెద్ద పాప వర్ష 2nd క్లాస్ చదువుతుంది. నేను ఇంకా కిడ్ 2 years old. థ్యాంక్ యూ ఎవరీవన్. అందరినీ మీతో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సుధారాణి. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సుధారాణి, D సెక్షన్. మా అబ్బాయి పుణేష్ చౌదరి ఇంటర్ 2nd year చదువుతున్నాడు. పాప 10th. మీ హస్బెండ్ బిజినెస్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు వసంత్ గోవింద్ కుమార్ విల్లూరి. నేను ఐఐటి రూర్కీలో PhD చేశాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ప్రొఫెసర్ ఇన్ ఐఐటి ధన్బాద్ ఫ్రమ్ లాస్ట్ 10 years. మా వైఫ్ పేరు రేణుకా విల్లూరి. షీ వర్కింగ్ ఇన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ధన్బాద్. నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి మోక్షజ్ఞ 2nd క్లాస్ చదువుతున్నాడు. జస్ట్ ఐ విల్ టేక్ ఓన్లీ 1 minute, ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు గుర్తొస్తున్నాయి. బుక్ గేమ్లో ₹1,00,00,000 గెలుచుకున్న సతీశనిగా, క్రికెట్ మా మీద కాన్ఫిడెన్స్తో బెట్టింగ్ చేసిన వంశీ దాకాసి, అండ్ మేము క్లాస్ రూమ్లో గొడవలు చేస్తుంటే మమ్మల్ని తిట్టలేక అది నోరా ముడ్డ అని రాసిన గౌరీశంకర్ సార్, అల్లరి చేస్తుంటే ఎగ్జామ్ హాల్లో బెంచ్ల నుంచి వచ్చిన సత్యనారాయణ సార్. నాకు ఎప్పుడో గుర్తుంది, ఒకసారి ఇప్పుడు ధన్బాద్లో మాట్లాడుతుంటే మీరు సౌత్ కదా, హిందీ ఎందుకు అంత బాగా మాట్లాడుతున్నావు అని అంటే, నువ్వు హిందీ పాస్ అవుతావా అన్న జిడ్డు మాస్టర్ సార్. మ్యాథ్స్ చెప్పిన అప్పాజీ సార్. నా పక్కనే ఆ రోజు క్లాస్ సరిగ్గా కొంచెం విండో డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి నేను రవి క్లాస్ డిస్టర్బ్ చేద్దామని చెప్పి ఐడి కార్డ్ తీసుకెళ్ళి భాస్కర్ సార్కి ఇస్తే, నీ పక్కనే కదా ఇచ్చేయచ్చు కదా, ఎక్కడ దాకా ఎందుకు వచ్చాను, గవర్నమెంట్ కొట్టిన భాస్కర్ రావు సార్. వీళ్ళందరినీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే సార్ జయవీర్ సార్ 2 దెబ్బలు కొట్టారు ఇక్కడ. అండ్ స్కూల్కి తొందరగా వచ్చి ప్రేయర్ కంటే ముందు క్రికెట్ కంప్లీట్ చేయలేదని మోకాలు వేయించిన దొడ్డపారా సార్. అండ్ బాగా ఎక్సర్సైజ్ చేయించిన నాయుడు సార్. థ్యాంక్ యూ సార్. మీ వల్లే కొంచెం ఈ పరిస్థితిలో ఉన్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఐ థ్యాంక్ వాసు అండ్ రిమైనింగ్ ఆర్గనైజేషన్ ఫర్ their time and organizing this event. Thank you. C సెక్షన్ ప్రజెంట్ ఇప్పుడు ఏపీపీడీసీలో లైన్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను లోకల్ మనోపాల్ సెక్షన్లో. మా బాబు అగస్త్య సుజన్, మా పాప అక్షయ సహస్ర, మా వైఫ్ రూప అక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇలాంటి చాలామంది రెడీగా ఉన్నారు.
లంచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం 1 అవర్. థ్యాంక్ యూ. రెడీ? తీసే పర్లేదు. ఏ సెక్షన్ ఎవరైనా ఉన్నారా ఇంకా? ఒకసారి ఇలా కెమెరా చూడండి అందరూ ఒకసారి. బి సెక్షన్ చూడండి ఒకసారి. రెడీ? రండి. సార్ వాళ్ళకి కూడా టైం అవుతుంది పాపం, వాళ్ళకి కూడా. బి సెక్షన్. థ్యాంక్ యూ. ఏ సెక్షన్ మీరు స్టార్ట్ చేసేయచ్చు. పరంపర వెళ్తున్నా చిన్న కోరికలు చిన్న సునీల్ అక్కడ ఉంటా 30 నిలబోతున్నా జనబాబు లాస్ట్ వచ్చే పేరు ముందురా అనియా వెయిట్ చేసి రెండు మైకిల్ ఓకే బాబు సి సెక్షన్ కంప్లీట్ అయితే మంచి ఇనిషియేటివ్. డి సెక్షన్ గెట్ రెడీ. గెట్ రెడీ. నెక్స్ట్ డి సెక్షన్ రెడీ అవ్వండి. డి సెక్షన్ బయటికి వెళ్ళిపోవాలి. రెడీయా? తీసుకో ఫోటో తీసుకో. నెక్స్ట్ డి సెక్షన్. ఓకే బాబు సి సెక్షన్ బాయ్స్ అనగా సి సెక్షన్ క్లాస్ రూమ్ లోకి వెళ్ళండి. ఒకసారి బాబు చెప్పినంత వరకు ఎవరు లెక్కండి. బాబు ఎవరు నవ్వట్లేదు, మొహాలు కూర్చుని నవ్వండి ఒకసారి. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ చేతులు నొప్పట్టని చూసుకోండి ఒక్కొక్కరికి. ఒక్క నిమిషం కూర్చోరు. ఏంటండి ఒక్క నిమిషం కూర్చోరా మీరు? కోరిపిల్ చిన్న హ్యామ్ సుందరం పొట్టాడు. హ్యామ్ సుందరం బైక్ రా స్టేజ్ మీద అలా వెళ్ళిపోవడం కాదు. శ్రీను అందరూ పడతారా పడుతుందిరా కనపట్లేదు. వీడియో
బ్యాచ్ మీ ఇక్కడ ఆత్మీయ కలిగి విశేషం మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ చక్కగా భోజనం చేస్తూ సంగీతాన్ని ఆస్వాదించండి. అందరూ కూడా మా ఇంటికి వెళ్ళి తీసి ఒక సంగీతం మాత్రం ఈరోజు చక్కటి ఆత్మీయ కలిగి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే తర్వాత మంచి మంచి గేమ్స్ కూడా ఉన్నాయండి, మంచి ఎంటర్టైన్మెంట్ గేమ్స్ అన్ని కూడా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అభిలాష్ స్వామి గురించి మహేష్ రాష్ట్రపతి గారు నిర్మించిన చేసి విద్యను పంచావు, లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవితను దిద్దిన నిష్కలవాదివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
చెక్కే శిల్పివి ఏ ఒక్క శిల కల తప్పిన చలించును నీ హృదయం తీగ తెగి మూగబోయిన వినకు గొంతుకని సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రులర్చున పలికించే నీ గొప్పతనం నీకు ఏమి ఇవ్వగలము సాటిరావు మేము చేసే కైదండలు ప్రతి జన్మలో నీకు శిష్యులై తరితుము ధన్యులమై గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ. ఈ టాలెంట్ ఎవరున్నా కూడా నిరూపించుకోవచ్చు. ఇది మంచి వేదిక, టాలెంట్ నిరూపించుకునే వేదిక. ఓకే, పేరు చూసి కొంతమంది పేర్లు గుర్తున్నాయి, కొంతమంది గుర్తులేవు. ఫేస్ మాత్రం అందరిది రికగ్నైజ్ చేయగలుగుతున్నాం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఈరోజు ఇక్కడికి రావడం వల్ల. ఆర్గనైజర్స్కి చాలా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టీచర్స్ ఉన్నప్పుడు పాడదాం అనుకున్నాను, అవకాశం రాలేదు, అందరూ వెళ్ళిపోయారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రాధే రాధే అనుబంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడాలే. అమ్మానల్లి ఎంతో విసిగించి మాటే వినదంట వయస్సే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే బాల్యం రమ్మన్నారాదే వస్తే కట్ట చెత్త పట్టేస్తుంటే స్నేహాలే, గుండె మీద వసిపోయే పచ్చగొడ్డలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెళ్ళి వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెళ్ళి వస్తే అంతే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరిలే మనసంతాయిలే. మంత మారిన సాది రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. రోజుకోసారి గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే. మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తా మేమంతా చిన్ననాడికి. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానీ కావు. అంతేలేని ఆనందాలు ఇంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానీ కావు. అంతేలేని ఆనందాలు వెళ్ళి వస్తే అంతే చాలు. ఒకసారి బి సెక్షన్ వాళ్ళు లోపలికి వెళ్ళండి. డి
సెక్షన్ వారు లోపలికి వెళ్ళాలి ఒకసారి. పిల్లలంతా పైకి వచ్చండి, పిల్లలంతా పైకి రండి స్టేజ్ మీదకి. అది సింపులు చుట్టు దాటి చెవులని గడి చుట్టు దాటి చేతి దట్టి మొక్కగాని మొక్కరాల దిక్కువాలి నేను దాటి దాని కాదు బావా బయట తీద్దాను బావా నేను దాటి దాని కాదు బావా బయట తీద్దాను బావా అది తప్ప అదే అది 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 నమ్మడే సూపర్ అబ్బా, చెమటలు పెట్టలేదండి అయితే ఇంకా లేదు ఇంకా ఓకే నవ్వకూడదు, నేను మాట్లాడించే మనం మాట్లాడదాం, అవుట్ అయిపోతాడు ఓకేనా? ఎలా ఉన్నారు అలా స్టోన్లో ఉండిపోవాలి. ఇంకా రెడీ, మ్యూజిక్ స్టార్ట్. పిల్లలు హరి స్టాప్. ఏం మంత్రాలు చదువుతున్నారా? నవిషి అవుతా వచ్చు నడునొప్పి కాలదా? అంత వస్తున్నావు నువ్వు? నువ్వైతే నవ్వారా?
సూపర్. చిట్టెలు ఏం పేరమ్మా? ఏ స్కూలు? నువ్వే స్కూల్ అమ్మా? నువ్వే స్కూల్ అన్నా? బొమ్మలు షాపులో చూసారు, బొమ్మలు పెడతారు డ్రెస్కి, చాలా ఫిక్స్ అయిపోయాడు ఒక్కొక్కరు. రెప్ అయ్యొచ్చు కానీ మూవ్ అవ్వకూడదు. రెడీ 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 డాన్స్ నువ్వు అయిపోయా నీ డాన్స్ ట్రై చేస్తాను కానీ నవ్వుతే నువ్వేరా నిద్రలో నవ్వుతున్నానా? నిద్రలో నవ్వుతున్నావా? శ్వాస వచ్చి వస్తా ఓకే. వచ్చే 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 చికితే సూపర్ రా నువ్వు. ఎక్కడ కొనేది? ఎవరు కొన్నారు? డాడీయా? సూపర్ బా అమ్మా. జరగడం మన ఏమట్లేదమ్మా, జరగడం మన ఏమవ్వలేదు. వచ్చేస్తాను ఈ లిప్స్ మొత్తం ఎంత కుట్లేస్తాడు, మొత్తం పెదాలు మొత్తం కుట్లేస్తాడు. నువ్వు మూవ్ అయిపోయావు, అవుట్. తెల్లారు ఉండాలగా, తెల్లారులు ఉండవా? నువ్వేనా? ఇద్దరు రాలేదా? గుబ్బుంట కొడుకు చూడపడి మీరు వచ్చాను, సైడ్కి వచ్చాను. జలికి ఎవరిచ్చారు? జలికి ఇచ్చిన వాళ్ళందరూ వేసుకోండి. పోనీ ట్రైల్ అయిపోయింది ఇప్పుడు నుంచి, ఓకేనా? జలికి ఇవ్వకూడదు. రెడీ 1 2 3 స్టార్ట్. వచ్చారు వచ్చేయాలి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్, ఓకేనా? ఇప్పుడు ఇంకేం చూడండి, ఆటలాంటి పని ఇంకేం ఉండవు. రెడీ 1 2 3 స్టార్ట్. స్టార్ట్ స్టార్ట్. వచ్చా బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. షిక్ షిక్ షిక్. వచ్చాడు ఇద్దరు దూరం స్పైడర్. షిక్ స్టాండ్ స్టాండ్ స్టాండ్. Sit. Sit. Stand. Stand. Sit. 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 వచ్చేయాలి, బయటకు వచ్చేయాలి.
అనేది పరిగెట్టేది ఏమి ఉండదండి. చాలా సింపుల్ గేమ్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సరదాగా ఉంటుంది. కపుల్స్ మాత్రం ఎవరెవరు చేతిలో ఉన్నారో వాళ్ళందరూ రండి. ఈ 4 వీడియోలు అయిపోయిన తర్వాత పిల్లలు మీ అందరూ గెలిచినట్టే మీ అందరికీ చాక్లెట్స్ ఇస్తాం. ఓకేనా? ప్లే వస్తుంది సౌండ్ ఆన్ చేయండి. Next to C-section. C-section.
ఈ వీడియో క్రియేట్ అందరూ చెప్పి తీసేయండి. ఆ చెప్పి తెచ్చుకునే వాళ్ళు పబ్లిక్ రెడీగా ఉండాలండి. నేను వీడియో కావాలి. అట్లా అందరూ చూస్తారు, మీరు అట్లే వెళ్ళి సైడ్కి. రాంగ్ చేసాం బ్యాగ్ అవుట్. వెరీ గుడ్. అయ్యా బయట పిలుస్తున్నారు. ఓకే. ఒక్కసారి సాంగ్స్ ఆపమ్మ. హలో ప్రతి ఒక్కరు కూడా దీనికి చిన్న చిరు సత్కారం. ఫ్రెండ్స్ అందరూ ఒక 5-10 minutes కూర్చోండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నాకు అక్కడికి వెళ్ళిపోవచ్చు గేమ్స్ దగ్గరికి. నెక్స్ట్ క్లాప్స్. టీచర్స్కే కాదు వీళ్ళు కూడా మనకు ఎంతో అప్పుడు హెల్ప్ చేసేవారు. చిన్నమ్మలో లక్ష్మి, హేమ, కానీ వాసు ఎఫర్ట్ నాకైతే తెలుసు బాగా ఎంత ఎఫర్ట్ పెట్టాడో. ఈవేళ మళ్ళీ నాకు తెలిసి రేపటి నుంచి మనకి గ్రూప్ కూడా మ్యూట్ అయిపోతుంది నాకు తెలిసిన ప్రకారం. కాబట్టి మీరందరూ కూడా వాసుకి మనందరం ఒక్కసారి క్లాప్స్తో అది చాలా బాగుంది. సూపర్. అదే ఇక్కడ మర్చిపోయింది పెట్టినాను ఇప్పుడు చేసి మర్చిపోయింది చూడ చేసి కొంచెం మన వాసు
ఒక్క వాసు కొద్దిసేపు ఏదో మాట ఈ ప్రోగ్రామ్ నేను ఒక్కడే చేశానన్నది నిజం కాదు. నిజంగా చెప్పాలంటే నా వెనక 9 మంది ఉన్నారు. ఆ 9 మందిని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది టైం వచ్చింది. 1 చెక్కా సంతోష్, 2 గాంధీ, 3 అడపా చిరంజీవి, 4 ప్రసాద్ బాబు, 5 ది గ్రేట్ వన్ అండ్ ఓన్లీ మురళి. సేమ్ సపోర్ట్ ఎఫర్ట్ అన్ని ఈక్వల్. నెక్స్ట్ రామ్ సుందర్, నవీన్ అలా వెనకాతలుండే పనిచేశాడు, ఇప్పటికీ కూడా వెనకాతలే ఉన్నాడు, ముందుకు మాత్రం రావట్లేదు. దొల్లా శ్రీను మాట్లాడు, పని మాత్రం చాలా ఎక్కువ, మాట్లాడు. మర్చిపోయినా అందుకని బ్లూ బుక్ తేలేదు చెప్పాను ఆల్రెడీ. ఇంకా ఇంత మించి మాట్లాడడం నా దగ్గర అయితే లేదు. నేను ఏది పెట్టినా ఏం చేసినా మీరు చూసారు, అది చాలు, అంతవరకే. నేను ఏం నెక్స్ట్ ఫ్యామిలీ గేమ్స్ ఉన్నాయా? వేణు వెనకాల సాల్వ్ ఉంటుంది. అందరూ కష్టపడ్డారు, కానీ వాసు చాలా ఎక్కువ కష్టపడ్డాడు. కష్టపడిన వాళ్ళు అందరూ కూడా ఏమనుకోవద్దు, అందరికీ గిఫ్ట్స్ ఇవ్వలేం కాబట్టి. అది చాలా మంచి బాగా పెట్టారు. చూడాలి ఒకసారి, అందరూ ఒకసారి చూడాలి. ఒకసారి ఏంటంటే చిన్న పైకి రా సార్, అందరూ ఒకసారి చూస్తే. చిన్న నైట్ పార్టీ ఉంది, దెబ్బలు పడతాయి చూసుకో. బ్లూ ఎవరో తిట్టుకుంటారు లేకపోతే. బ్లూ కాదండి, అది బ్లాక్ అది అదే బ్లూ. బ్లాక్ ఎల్లో. పదకొండు నిమిషాలు. పైకి వెళ్ళాలి. నెక్స్ట్ కపుల్స్ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్ చూడండి. Red. Black. Blue.
వావ్, విన్నర్కి సిద్ధంగా ఉన్నారు. ఆగమ్మా, నెక్స్ట్ బ్లూ పడతా అప్పుడు జంప్. బ్లూ ఇక్కడ పడతా విన్నారు. సౌజన్య గారు సార్ గట్టిగా క్లాప్. సౌజన్య గారు ఎంతమంది ఉన్నారు అమ్మా? ఇంకా 5 మెంబర్స్. అలా కాదండి. ఓకే రండి. నెక్స్ట్ మీదనమ్మా మ్యూజిక. ఓకే, ఇలా వచ్చానమ్మా, అందరూ చూస్తారు కదా. ఇక్కడికి వచ్చాక మళ్ళీ రిటర్న్ మీరు అవుట్. నెక్స్ట్ స్టార్ట్ మ్యూజిక్. ఎక్కువసేపు సక్సెస్ చేసి బోర్డు ఉంటుంది కదా. అవుట్ మీరే మేడం. రెడీ స్టార్ట్. బాబు పైకి ఒక 2 గిఫ్ట్స్ ఇవ్వడానికి ఆర్గనైజర్స్. ప్రసన్న గారా? మీరేనండి. రెడీ. దూరంగా జరగాలి, దూరంగా. ఓకే రెడీ. మీరు అవుట్. మీరు అవుట్. మేడం ఒకసారి గిఫ్ట్ ప్రజెంట్ చేసేయండి. నెక్స్ట్ వైఫైనెస్ రెడీగా ఉండాలి. తిరగాలి, రౌండ్ తిరగాలి. 2 ఎవరు ఉండిపోయారండి? ఎవరు మీరైనా వచ్చారు మేడం. అది అబ్బా గిర్రా వీళ్ళు రంగులు తిరగలేదు. త్రీ. ఓకే మేడం. 4. వెరీ గుడ్. రెడీ స్టార్ట్ మ్యూజిక్. అచ్చా 3. మీరు ముందే ఫిక్స్ అయిపోయారండి బాబు. విడదగిన బంధం అండి, విడదగిన బంధం అండి. మ్యాక్స్ ఫిక్సింగా మీరు ఆడతారా పోనీ వద్దా? ఓకే రెడీ స్టార్ట్. దూరం ఇంకా దూరం. ఓకే ఇంకా రండి మేడం. ఇక్కడ మీరు కండి మేడం. మీరు కండి. రెడీ స్టార్ట్. తెల్లారు తిరగండి, తెల్లారు. తగ్గుతానే మీరు కాబట్టి ఓకే. ఒకసారి ఇద్దరికి గట్టిగా క్లాప్స్ అండి. ఏం పేరు మేడం మీరు? ఏం పేరు చెప్పండి. మీరు నవ్వితే ఎక్కువ గేమ్ ఆడి కన్నా. ఇద్దరు ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్సా? ఇంటి రోజు విధికి వెళ్ళిపోయింది ఇక్కడ కూడా మిమ్మల్ని. అవునా? ఏ పేరమ్మా మీ పేరు? సౌజన్య సుమన్. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. చాలా బాగా తిరిగారు పాపం. అల్లకి తాగండి ఇంటికి వెళ్ళి. గిఫ్ట్ ప్రజెంట్ చేయండి ఒకసారి వాళ్ళందరికీ.
కుమారు ఆమెతో వాళ్ళు పెట్టు వచ్చారా? వెరీ గుడ్, సూపర్. అది పాప ఆనందం చూస్తే అబ్బా. తాడు ఎక్కడ ఉందండి? పువ్వులు ఎక్కడ ఉందండి? మీరు ఓకే లేదు లేదులేండి. అది అది నా దగ్గర ఉంది నీ కావలసి నా దగ్గర ఉంది అందుకో చిరుకారు ముందే తెలిసింది నీలో పసవుంది చెలరేగటా అది స్పీడ్. వా సూపర్. ఓకే ఏం పర్లేదు కదా. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది. ఓకే మేడం, ఓకే. మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి నిదుర చెదిరితే ఎవరు మీరు తీసుకున్న పిక్ ఉంటే ఎవరో పైకి తీసుకెళ్తే గిట్టుబడికి వెళ్ళిపోతున్నారు. ఎలా చూడండి. రెడీ అండి, రెడీ.